మరి ఎందుకు మరి మందు తాగి నడపండి ఎప్పుడు మా బామ్మ గవర్నమెంట్ జాబా ప్రైవేట్ జాబ్ అని దాంట్లో ప్రైవేట్ జాబ్ అని ప్రైవేట్ జాబ్. నువ్వేంటమ్మా? సార్ పైప్ లైన్ వాటర్ లైన్ జాబ్. మా బామ్మ నువ్వెంత వేసావు? ఏం వేయలేదు సార్. నువ్వేం వేయలేదు. మరి ఈయన ఎంత వేసాడు? అక్కడ మామూలుగా ఏం తెలియదు సార్. ఏమీ తెలీదా? ఏంటి మందు వేయటం కూడా తెలీదా? నువ్వు తాగించావా? నేనేం ఏపీలేదండి సార్. నిదానంగా సరిగ్గా నిలబడు. ఎందుకు అమ్మాయిలాగా అలా ఒకరిని తిరిగి ఏంటి ఇలా కూడా డబ్బులు ఇవ్వచ్చా? ఇలా చేత్తోనే లేదు సార్. డబ్బులు ఇస్తారు ఇలాగా? నువ్వు చేసిన క్రైమ్ ఏంటి? అదేలే సార్ ఫైట్. నువ్వు రెండో క్రైమ్ చేస్తున్నావు మళ్ళానే. అలా చేయమాకరా బాబు. 200 అదే 500 కాయంతో ఎందుకు ఇచ్చావు నువ్వు? మందు తాగావు ఇల్లరా, మందు తాగావు. ఈడేమో ఆండు గుద్దాడు. నేను గుద్దలేదండి. 1 వేలో వస్తున్నావు రాంగ్ రూట్ లో. హెల్మెట్ లేదు. నాకు తెలిసి నీకు లైసెన్స్ ఉందా లేదా కూడా నాకు లేదు. సార్ ఈ ఒక్కసారి అండి మేము మొన్న కేసు గురించి పెట్టుకున్నాం సార్. హెల్మెట్ లేదు, వీడికి ఏం అర్థం కావట్లేదు. హెల్మెట్ కూడా ఉంది సార్. ఎంత వేసావు? 90 వేసావా? 3 క్వార్టర్లా? 3 క్వార్టర్లు నిజాయితీ మెచ్చుకుంటున్నాను. ఏంటంటే వేసిన మందు కూడా ఎంత వేసావు కరెక్ట్గా చెప్పేసావు. చాలా మంది మందు బాబులు చూశాను నేను. ఎవరో కూడా ఒక హాఫ్ వేసినా కానీ సార్ జస్ట్ ఇప్పుడే సార్ చిన్నదే 90లో సగం ఎంత వేసని చెప్తాను.